80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని పుడుకుర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లమ్మ మల్లేష్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మల్లమ్మ మల్లేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి గ్రామానికి సేవ చేస్తున్నానని, గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మరింత గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పూడుగుర్తి గ్రామ ప్రజలందరూ బలపరిచినటువంటి అభ్యర్థి మల్లమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి నేను దాదాపుగా ఒక 18 సంవత్సరాలు అంటే 18 ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు 50 ఏళ్ళంటే దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాం. మరి నిజంగా ఈ ఊరు పుడుగుర్తి అంటే ఈ ఊరు ఎక్కడుండేది, నేను ఒక ఎంపీపీ చేసినాం, ఈ విలేజ్లో నాకు అవసరం లేదంటే లేదు ఈ విలేజ్లో ఖచ్చితంగా మీరే ఉండాలి, ఇక్కడికి వెళ్ళే మీరు బయటకు పోయారు కాబట్టి ఇంకా మీ సేవ మాకు అవసరమని మా ఊరోళ్ళందరూ కూడా మా అక్కలు, అమ్మలు, అన్నదమ్ములు అందరూ పట్టుబట్టి లేదు మిమ్మల్ని అందరినీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తాం, ఇంకా మీ సేవ మాకు ఊరు అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ నిలబడాలని చెప్తే మేము ఖచ్చితంగా ఆశీర్వాదం కొరకు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ మా మిసెస్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రజలందరి, మా అక్కలది, మా అమ్మలది, మా అన్నదమ్ములందరూ ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మరి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా మల్లమ్మ మల్లేశం గారు గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్లో ఏ డెవలప్మెంట్ చేసినా, ఏ అభివృద్ధి చేసినా ఖచ్చితంగా హరీష్ మేము ఖచ్చితంగా ఆశీర్వాదం కొరకు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ మా మిసెస్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రజలందరి, మా అక్కలది, మా అమ్మలది, మా అన్నదమ్ములందరూ ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మరి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా మల్లమ్మ మల్లేశం గారు గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్లో ఏ డెవలప్మెంట్ చేసినా, ఏ అభివృద్ధి చేసినా ఖచ్చితంగా హరీష్ రెడ్డి గారు ఈ మా ఊరికి ఇవ్వడం, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, ఇంకా గతంలో చూస్తే ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మలక్కలు అందరూ కూడా మేము 8కి 8 వార్డు మెంబర్లు సర్పంచ్ భారీ మెజార్టీతో గెలిపిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరి తరఫున కూడా మా కత్తెర గుర్తుకు మా వార్డు మెంబర్లకి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మల్కాజ్గిరి నియోజకవర్గం పటేల్ నగర్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాక స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఐరన్ మ్యాన్ గా సర్దార్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఉంటే అయ్యేది అని చెప్పేసి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి, వారు ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించి ఈ యొక్క సంవత్సరం 150 వారి యొక్క జీవిత కాలము ఉంటే అయ్యేది అని చెప్పేసి సర్దార్ ఎట్ 150 అనేటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. యువతరానికి, ఈ తరానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి చేసిన సేవల్ని మనందరం గుర్తించి దాంట్లో స్ఫూర్తి కూడా పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా హైదరాబాద్ కానీ ఆపరేషన్ పోలో ఆపరేషన్ ద్వారా పోలీస్ యాక్షన్ ఏది అంటామో దాని ద్వారా రజాకారులను వ్యతిరేకంగా పోరాడి రజాకారుల యొక్క తల వంచి, నిజాం కూడా తల వంచి భారతదేశంలో ఒక భాగంగా ఈరోజు మనం అందరం ఉన్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వారిని గుర్తిస్తూ మరి వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మల్కాజ్గిరిలో అందరి నాయకత్వంతో మన సీనియర్ నాయకులు మహేష్ గారు కానీ
కార్పొరేటర్ మన శ్రవణ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది, మన రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా, నాగరాజు గారు, ధనరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, అందరూ పెద్ద పెద్ద వల్లభ గారు. కూకట్పల్లి 2 దశాబ్దాలుగా రోడ్ ట్రాఫిక్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేపీహెచ్బీ 4th ఫేజ్లోని ఆర్టీఏ కార్యాలయాన్ని నేడు మెట్రో క్యాష్ అండ్ క్యూరీ సమీపానికి షిఫ్ట్ చేసినట్లు డీటీడీఓ రఘునందన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల కారణంగా గత 18 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే టెంపరరీ బేసిన్ 5 ఆర్టీఏ కూకట్పల్లి యూనిట్ కార్యాలయాన్ని నేటి నుంచి మెట్రో క్యాష్ అండ్ క్యూరీ సమీపానికి నూతనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇకపై ప్రజలందరూ ఆర్టీఏకు సంబంధించిన సేవలను ఇక్కడే వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎంవీఐ శ్రీనుబాబు, అన్నపూర్ణ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఉద్యోగాభివృద్ధిరస్తు. కూకట్పల్లి యూనిట్ ఆఫీసు కూకట్పల్లి కేపీహెచ్బిలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో 15-20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అక్కడ రోడ్డు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ లేకుండే. ఈ మధ్యలో గోద్రేజ్ కంపెనీ కొద్ది ఖాళీ స్థలాన్ని కేపీహెచ్బితోనే ఆక్షన్ చేసింది. దానివల్ల కూడా బాగా ఇబ్బంది అయింది. పబ్లిక్ బాగా ఇబ్బంది కావడం మూలాన ఈ యొక్క యూనిట్ ఆఫీస్ కార్యాలయము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అడ్రస్లోనే జరుగుతాయి. ప్రజలందరూ విజ్ఞప్తి చేయనది ఏమనగా ఇటువంటి ఇన్కన్వీనియన్స్కి లోన్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క పనులను చూసుకోవాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మూసాపేట్ వై జంక్షన్, దయార్గూడ, ప్లాట్ నెంబర్ 4 ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ పక్కన. గట్టిగా భద్రేటికి ఉట్టి చేయండి. పాణిగ్రహణ యోగ్యతా సిద్ధిరస్తు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా నేడు ఎన్నిక నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి గంగాధర్ ఉదయం 10:30 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు. వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నికలు హాజరు కావడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ గంగాధర్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ 12 మంది వార్డు సభ్యులు ఎన్నిక కావడం జరిగిందని, ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నేడు గెలుపొందిన వార్డు సభ్యులందరికీ ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందించడం జరిగింది. 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు సుమారు 2 గంటలు వేచి చూసినా ఎవరు వార్డు సభ్యులు హాజరు కాకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా వేయడం జరిగిందని, ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియపరిచే వారి నిర్ణయం మేరకు మళ్లీ సమయం కేటాయించి ఉప సర్పంచ్ ఎన్నిక చేయడం జరుగుతుందని తెలిపారు. కావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 15/12/2025 శంకరంపేట ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మార్నింగ్ ఉదయం 10:30 వార్డు సభ్యులందరూ మరియు సర్పంచ్ హాజరు కావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా సర్పంచ్ ఒక్కరే హాజరైన వార్డు సభ్యులు ఎవరు హాజరు కాని కారణంగా శంకరంపేట ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వేచి చూడగా ఏ ఒక్క సభ్యుడు కూడా రెస్పాండ్ కాని కారణంగా ఈ ఎన్నికను పై అధికారులకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులు తదుపరి తేదీని అధికారులు ప్రకటిస్తారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధి గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్యను ఈ నెల 10న అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన మూతి నరేష్, అతని అన్న మూతి మల్లేష్ కట్టెతో కొట్టి హత్య చేసి అటవీ ప్రాంతంలో కాల్చి బూడిద చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విషయం వెలుగులోకి రావడంతో ఖానాపూర్ సిఐ అజయ్, కడెం ఎస్ఐ సాయి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మంత్రాల నెపముతోనే హత్య చేసినట్లు తెలిపారు. అది ఏమేమి రకం ఉంటుంది సార్ మనకు ఇవి దొరికినాయి పంచనామాలు బోను ఇది యూనివర్స్ మా పెద్ద ఇట్లా ఇంటికి వచ్చినాక మా అమ్మ చెప్పిందట తమ్ముడు ఎవరి తమ్ముడు లేడు, తమ్ముడు మూతలు గుంజుకుపోయింది, సురేషుని మరో చూపించింది. ఏమి సార్ తెలియదు వాళ్ళకి గురించి. గండి గోపాలపురం అనే గ్రామంలో నాయక్పూర్ అనే ఎస్టీ ట్రైబ్స్ నివసిస్తున్నారు. ఒక 8 ఏళ్ళు ఉంటున్నాయి. దాంట్లో దేశినేని భీమయ్య ఏజ్ అబౌట్ 60 years, అతను ముసలతను, అతను కూడా అక్కడ ఉంటుండు. 10వ తారీఖు ఈవినింగ్ ఆయన చలికి మంటేసుకుని ఇంటి ముందు మంట కారుతుండగా ఈ నేరస్తులైనటువంటి ఇద్దరు బొమ్మికల్ని వాటిని బయటికి తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ మన సీజ్ చేయడం జరిగింది. డాక్టర్ గారు ఆధ్వర్యంలో వంశీ, ఫారెన్సిక్ డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీన్ని డిఎన్ఏ ద్వారా ప్రూవ్ చేసి దీనిపై శిక్ష పడేటట్టుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. గోవిందాపురం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పోలిశెట్టి బాలాశౌరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరగా, చౌలా రామారం గ్రామంలో యువకులు స్వతంత్ర అభ్యర్థి మందుల యాదమ్మకు మద్దతు ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం సాగించడంలో మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇంద్ర రోడ్డు పోతాను, మొరీలు చేయిస్తాను, సీసీ రోడ్లు పోయిస్తాను, ఇంకేమైనా ఇతర పనులు చేయిస్తాను. ఇంద్రమ్మ ఇల్లు పెట్టిస్తా, గ్రామాభివృద్ధి చేస్తా, అన్ని పనులు చేస్తాను. జోసఫ్ మాజీ కోఆప్షన్ జడ్పీటీసీని మా గోవిందపురం గ్రామ సర్పంచ్గా పోలిశెట్టి బాలశౌరిని బలపరచడం జరిగినది. మా గ్రామంలో సభ్యులందరూ పోలిశెట్టి బాలశౌరిని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ, ఉదాహరణకు మాకు అతి ముఖ్యంగా ఉన్నటువంటి గోవిందపుట్టు కుండంపేట రోడ్డుని నిర్మాణం చేయుటకు మా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగినది. అట్టి పనిని మా ఎమ్మెల్యే గారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా గోవింద ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మంగళేరమ్మ నా పేరు, సర్పంచ్ నిలబడుతున్నా. మీరందరూ దయచేసి ఓటేయాలి, గుర్తుకు ఓటేయాలి. ఒక్క నిమిషం. చౌల్లో రామారావు గ్రామ అభివృద్ధి కోసం ఆకాంక్షించే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మందుల యాదమ్మ అనే అభ్యర్థిని మేమందరం కలిసి బలపరిచినాం. ఆమెను అఖండమైన మెజార్టీతోటి గెలిపించాలి. గ్రామ ప్రజలు గతంలో పాలకులు గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి లేకుండా కుంటుపడింది కాబట్టి పరిష్కారం కోసం పాటుపడే వ్యక్తి ఆ అభ్యర్థిని బ్యాట్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి గ్రామంలో ఇన్ని రోజులుగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకొస్తూ సమస్యల పరిష్కారం కోసం వారసత్వ స్వార్థ రాజకీయాలను కూల్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండే స్వేచ్ఛాయుత పరిపాలనను అందించడానికి ఎంతో మీ వంతుగా సహకారం అందిస్తారని
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లాలగూడ చందన చెరువు కట్టపై రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరియు TUFIDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి ఆవిష్కరించారు. వెంకటరామిరెడ్డి చేసిన సేవలు సమాజం మరిచిపోలేదని, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి సేవలు ప్రజలకు తెలియజేయవచ్చునని వారు పేర్కొన్నారు. ఆయన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని నేతలు కొనియాడారు. ఈరోజు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారి విగ్రహావిష్కరణ వచ్చిన గాను చల్ల నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సోదరులందరూ కమిటీగా ఫామ్ అయిపోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకొని తలాపు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ. ఎందుకంటే మహనీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందుకు పోవాలి. పూర్తిగా తీసుకొని సమాజానికి వాళ్ళు మూలపరంగా కాకుండా సమాజం బాగుపడాలని తప్పన చూపించగల వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా మనం అలాగే వాళ్ళని స్ఫూర్తించుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళు చేసిన పనులను చెప్పుకుంటూ భవిష్యత్ తరంలో ముందు దిశానిర్దేశం చేసేటట్టు తప్పకుండా స్మరించుకుందామని ఇక్కడ విగ్రహాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు విజ్ఞప్తి. ఎవరైనా కూడా వాళ్ళ జయంతిని, వర్ధంతిని ఖచ్చితంగా చేయాలని మరొకసారి మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా సోదరులకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మంది ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గారు వారు చరిత్ర మళ్ళీ భావి తరాలకు అవసరమనే ఆలోచనతో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గారి ఏదైతే 1869లో జన్మి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి వారు సంపూర్ణంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు సాగుతాం. కోడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అపరంజి 390 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉప అధ్యక్షుడు బోడి వెంకటరెడ్డి కలిసి సన్మానించడం జరిగింది. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మహిళా తల్లులకు అందరికీ నమస్కారాలు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ గెలుపు మెజార్టీ చెందుతుంది. ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని విధాలుగా డబ్బులు వంచినా ప్రజలందరూ నాకు ఇంత గొప్ప అవకాశం, గొప్ప బాధ్యత అప్పగించినందుకు గ్రామంలో ఉన్న సమస్యలపై పోరాడుతూ గ్రామ సమస్యలు ప్రతి కుటుంబానికి లేకుండా నా వంతుగా సహకారాలు అందించి వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్తో పాటు నాకున్న కొద్దిపాటి బడ్జెట్ కలిపి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుతున్నాను. మీ సతీష్ ముద్రాజ్. ప్రజలందరికీ నమస్కారములు. అందరూ కలిసికట్టుగా సతీష్ ముద్రాజ్ను గెలిపించుకున్నాము కాబట్టి మేము అనుకున్నట్టుగా పనులు జరుపుకుంటాము. ఫస్ట్ వాటర్ కొత్త ఉంది మా దగ్గర, ఆ వాటర్ కొత్త కూడా మొత్తం మేము చేయించుకోవాలని ఈరోజు ఊరంతా చూపించుకొచ్చాము. కాబట్టి అది చూసిన తర్వాత ట్యాంకులు కట్టించి అక్కడ ఎక్కడెక్కడైతే కొత్త అని తను అంటున్నాడు ఇప్పుడు. కాబట్టి మా ఊళ్ళో అందరం కలిసికట్టుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి రోజు విస్తృత ప్రచారం జరిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ధర్మారం, అడ్డగూడూరు, కోటమర్తి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్, వార్డు మెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించాలి. గ్రామాలకు అవసరమైన లింక్ రోడ్లు పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. బస్టాండ్ నుంచి బొడ్రాయి వరకు కోలాటాలు, డప్పు చప్పులతో ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు స్థానిక ఎన్నికల్లో మా సర్పంచ్ అభ్యర్థి అయిన మీర్జాపురం అపరాజీ గారికి అందరూ సహకరించినందుకు వారికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ మాకు
అందరికీ చంద్రకల్ గ్రామ ప్రజలందరికీ, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి మరియు పెద్దలకి, మా మండల్ పెద్దలకి, ప్రతి ఒక్కరికి మా భార్యను సర్పంచ్గా గెలిపించినందుకు వందనాలు. పెద్దల సహకారంతో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, చంద్రకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామస్తులకు, మీకు ఎన్ని నిధులైనా తెప్పించి ఇచ్చే బాధ్యత నాది. మీరంతా కష్టపడి గ్రామాభివృద్ధికి తోడ్పడి గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలను పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటిక్యాలపాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ మద్దతు హితనుబాయి గెలవడంతో ఓడిన స్వతంత్ర అభ్యర్థి నాయరబాయి భర్త భీమరావు దాడికి యత్నించాడు. దాడి సమయంలో గ్రామస్తులు మధ్యహస్తం అవుతూ భీమరావును కట్టివేసి ఘటనను పోలీసులకు సమాచారం అందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబాల మధ్య ఉద్రిక్తతను కారణమని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్మెట్ ప్రాంతంలోని హైటెక్ సూట్స్ అపార్ట్మెంట్స్ లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తూ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా వెలుగులోకి రాలేదు. హైదరాబాద్ దేరెడ్మెట్ అంబేద్కర్ భవన్ లో సఖీ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. గ్రామానికి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ, నేషనల్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూష పాల్గొన్నారు. సోదరీమణులకు చీరలు, గిఫ్ట్స్ పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ పండుగ సామరస్యానికి, సోదరాభావానికి ప్రతీకగా సెలబ్రేట్ చేయబడింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దయచేసి చీరలు తీసుకున్న వాళ్ళందరూ చైర్లో కూర్చోవాల్సిందిగా మరి, ఎందుకండి మరియు చిన్న స్నాక్స్ కూడా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ పత్రికా సమావేశం నిర్వహించారు. 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించమని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీలను మర్చిపోయారని, పట్టణంలోని అభివృద్ధి పనులు నిలిచిపోయినవని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రి, మినీ స్టేడియం, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ నీటి పనులు పూర్తి చేయకపోవడం, ముంపు ప్రాంత రైతుల నష్టపరిహారం ఇవ్వకపోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాదయాత్రల ద్వారా రైతులకు అండగా నిలుస్తామని హెచ్చరించారు. సంవత్సరాలు పూర్తయి అదేవిధంగా ఇతర యూత్ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మన డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి, మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మంచిర్యాల జిల్లాలో 7 మున్సిపాలిటీలకు నేను వెహికల్స్ తెప్పించిన ప్రభుత్వం. వాటన్నింటినీ ఇప్పుడు మూలకు వారేసి చెత్త వాహనాలు మూలకు పడ్డాయని చెప్పి, చెత్తను సేకరించే వాహనాలు మూలకు పడ్డాయని చెప్పి వార్తలు రాస్తున్నా కూడా మంత్రి గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి. నేను ఇందాక చెప్పినటువంటి మినీ ట్యాంక్ బండ్, దాని మెయింటెనెన్స్ లేక మొత్తం ఎట్లా
పిచ్చి చెట్లు ముంచినాయి, ఇట్లా అధ్వానంగా దాని పరిస్థితి తయారైందో పేపర్లు రాస్తున్నా మంత్రి గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక శ్మశాన వాటిక సంగతి, శ్మశాన వాటిక లేదు అని చెప్పి ఇట్లా ఇక అనేక రకాలైనటువంటి కింద ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు. 24 నెలలు అయిపోయింది, ఒక్క మహిళకు ఇవ్వలేరు. ఇవాళ గంగిపల్లిలో మహిళలు మంత్రి గారిని నిరోధించారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, అది అతిగతి లేదు. తర్వాత ఇక యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు. చెన్నూరులో ఒక విద్యార్థికి కూడా ఇవ్వలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, దానికి కూడా అతిగతి లేదు. చేయుత వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బండమీద మామిడి తాండా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోడశంకర్ గ్రామవాసులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీటు అందినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన గ్రామీణాభివృద్ధిని ముందుగానే ప్రాధాన్యంగా తీసుకుని సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. బండమీద మామిడి తండా నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డికి నా కృతజ్ఞతలు, నా యొక్క గ్రామ ప్రజలకి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఈ ఊరి సమస్యల కొరకు నా యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ఖచ్చితంగా నా ఊరికి ప్రజాసేవ చేయాలనుకునే ఉద్దేశంతో నేను రాజీనామా చేసి నా యొక్క ప్రజల కోసం నేను ముందడుగు వేశాను. నేను గనక నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మాటను వమ్ము చేయనని, వాళ్ళకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క గడపకు సంక్షేమ పథకాలను వాళ్ళ ఇళ్లకు చేరే వరకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని నేను చెబుతున్నాను. మా ఊరి సమస్యలను, వీధి లైట్లు కానీ, వాటర్ ఒక్క మహిళ ఆడబిడ్డలకు ప్రధానమంత్రి సుకన్య యోజన అకౌంట్ తీపిచ్చి వాళ్ళ యొక్క అకౌంట్లలో 5,000 రూపాయలు జమ చేస్తాను. ప్రతి ఒక్క రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మిస్తాను. ఇక్కడ దుర్గమ్మ గుడి నుండి ఆరేలి వరకు ఆ రోడ్లను మరమ్మత్తు చేపిస్తాను. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాజ్, మినిస్టర్ సీతక్క గ్రామీణ పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం జిల్లా అధ్యక్షుడు కాకులమ్మరి లక్ష్మణ్ బాబు, జడ్పీ చైర్మన్ మాజీ బాడి నాగజ్యోతి పాల్గొని ర్యాలీ ద్వారా అభ్యర్థుల గెలుపుకు మద్దతు ఇచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. వెంకటాపురంలో గెలుపు కోసం పార్టీలు తగులుతూ పోరాటం చేస్తున్నారు. మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా సునీల్ కానీ, ఇంకా తీసుకురండి. ఎప్పుడే పనున్నా సర్పంచ్కు ఒక మాట చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా, ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకున్నా సర్పంచ్ గారి ద్వారా రండి, చేసే బాధ్యత నాది. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, వాళ్ళెవరో దోసుకున్నోళ్ళకో లేకుండా దాచుకున్నోళ్ళకో మాయ మాటలకో ఓటేస్తే మళ్ళీ ఎప్పటి చిప్ప ఎనుగులోనే ఉంటుంది. ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, మా అక్కలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మరి ఇవాళ వడ్డీ లేని రుణాలతోటి కూడా అందరు కొంత బాగుపడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లులు కూడా మహిళా సంఘాలలో ఉన్న వాళ్లకు ఇస్తారు. కాబట్టి మనమే చేయగలుగుతాం. ఈ పంచాయతీ సర్పంచ్ల మీద నేనే మంత్రిగా ఉన్నా. మన గ్రామాలకు ఎక్కువ నిధులు ఇచ్చి గల్లీలన్నీ కూడా బాగు చేసే బాధ్యత మాది. ఇల్లులు కూడా లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇప్పించే బాధ్యత మాది. మనం ఇంకా 2 దఫాలుగా ఇల్లులు ఇస్తాం. ఇల్లులు రాని వాళ్ళు బాధపడకండి. మళ్ళా మన సమ్మక్క సారలమ్మ జాతర అయిపోయాక మళ్ళా ఇస్తాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ముల్లకట్ట రాంపురం గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల మొదటి ఓటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈసం జనార్దన్ సర్పంచ్గా గెలిచారు. గెలుపు తర్వాత ఆయన గ్రామ ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి సర్పంచ్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం సైనికుల్లా కష్టపడి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయనున్నట్లు హామీ ఇచ్చారు. నా పేరు ఈసం జనార్దన్, ముల్లకట్ట గ్రామ పంచాయతీ రాంపూర్ గ్రామ వ్యక్తిని, సర్పంచ్ అభ్యర్థిని. మా గ్రామ ప్రజలకు అలాగే మా ముల్లకట్ట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే
ఇప్పుడు వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా నాకు హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఏమిటంటే మొన్న జరిగిన 11వ తారీఖున ఎన్నికల్లో స్థానిక ఎలక్షన్లో నన్ను మా గ్రామం పంచాయతీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కారణం ఏమిటి అంటే గడిచిన 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదిగో అదిగో ఇల్లు ఇస్తాం, భూములు ఇస్తాం, రేషన్ బియ్యం ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అవి మాయమాటలని మామూలుగా అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మంత్రి సీతక్క గారు మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీసుకొని 105 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సీసీ రోడ్లు, అదే కాకుండా డ్రైనేజ్ కాలువలు, అదే కాకుండా మాకు హనుమాన్ టెంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నేను పనిచేస్తానని, వారికి ప్రతి ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా తీర్చుకుంటానని ఇదే నా యొక్క చిన్న విన్నపం. పేరు ఈసమానురాధ, మాది రాంపూర్ గ్రామం, ముల్లకట్ట గ్రామ పంచాయతీ. ఇంతకుముందు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని ఆశపడ్డాం, కానీ అభ్యర్థిని గెలిపించినా కానీ ఇల్లు ఇవ్వలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఇంటింటి ప్రచారం సోమవారం ముగిసింది. చౌల రామారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి మందుల రేణుక, గోవిందాపురం గ్రామంలో మాదాసు యాంటోనీ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసిన అభ్యర్థులు గెలిస్తే గ్రామ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొని సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, హరితాహారం వంటి పనులను గుర్తు చేశారు. ఎన్నికల పోలింగుపై గ్రామాల్లో ఆసక్తి నెలకొంది. నా పేరు మాదాన అంతోని, గోవిందపురం సర్పంచ్ అభ్యర్థిని. మరొకసారి గోవిందపురం ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే గోవిందపురం విలేజ్ అంతా సస్యశ్యామలు చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు మనకు అవార్డు నిర్మల్ పురస్కార్ అవార్డ్స్కి నన్ను వచ్చినాయి. మరోమారు నన్ను ఆశీర్వదించి యువతకి అవకాశాలు కల్పించాలి. ఎప్పుడైనా యువతకి ఎప్పుడైతే అవకాశాలు కల్పిస్తామో యువత చురుగ్గా పనిచేయగలుగుతుంది. అదేవిధంగా నేను సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ చేసే కార్యక్రమాలు, నేను పెద్ద పేరింటి ఇంట్లో ఆడపిల్ల పెళ్లి ఖర్చుల నిమిత్తం ప్రధాన రోజు 10,000 ఇస్తాను. రెండో విషయం వచ్చేసి 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వాళ్ళకి సంబంధించిన చలికాలం సంబంధించిన బెడ్షీట్స్ కానీ, స్వెటర్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి రేషన్ సరిపోయేంత రేషన్ కానీ, ఇప్పుడు ఆర్డర్ రేషన్ రైస్ వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో ఉప్పు పప్పు. ఫుట్బాల్ గుర్తుకే, బంతి గుర్తుకు ఓటేయండి, మేజార్టీగా గెలిపియండి. అంటే మనది ఎటీవీ ప్రకారం మేము బీఆర్ఎస్ అభ్యర్థిగా అంటే మీరు మనోటండి ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, రాధాకిషోర్ గారి నాయకత్వం, రాధాకిషోర్ గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, కొమ్మిడి ప్రవీణ్ గారి నాయకత్వం, కొమ్మిడి ప్రవీణ్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్. ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియ